శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయినటువంటి నమ్మకం 1000 నిజాలు చెప్పినా సరే దొరకదు. ఆ ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఊహాజనకంగా ఉండేటటువంటి మాస ఫలితాలు కాకుండా సప్రామాణికమైనటువంటి మాస ఫలితాలు మీకు అందరికీ అందివ్వాలని కోరికతో మార్చి నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాం. మార్చి నెల కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితం. ఈ మాసంలో ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా విపరీతమైనటువంటి ఖర్చుల వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. మతపరమైనటువంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మాట పట్టింపులను వదిలేయడం చాలా మంచిది. కొన్ని పరిస్థితుల వలన బంధువులతోటి విరోధాలు ఏర్పడేటటువంటి స్థితి, గృహంలో మార్పులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఇచ్చిపుచ్చుకునేటటువంటి వ్యవహారాల్లో తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. విలువైనటువంటి వస్తువులు ఎందుకు కూడా జాగ్రత్త పడడం చాలా అవసరం కూడా. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విశ్రాంతి లేకుండా కార్యభారం వలన శారీరకమైనటువంటి శ్రమ పొందుతారు. నూతన వ్యక్తులతోటి పరిచయాల వలన కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది. సినీ టీవీ మీడియా రంగం వారికి గుర్తింపులు పురస్కారాలు లభించేటటువంటి మాసంగాను, అలాగే వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేటటువంటి మాసంగాను ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి జాయింట్ వ్యాపారదారులకు నష్టం వాటిల్లేటటువంటి స్థితి కనిపిస్తోంది. బంగారం వ్యాపారస్తులకు అనుకున్నటువంటి సమయానికి అనుకున్న విధంగా టర్నోవర్ను సాధించగలుగుతారు. మీ అంచనాలను నిజమయ్యేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు దిగుబడి తగ్గినా కొంత నష్టం వాటిల్లేటటువంటి స్థితి ఉన్నప్పటికీ ధరలు పెరగడం చేత కొంత ఊరట కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆశించినటువంటి మేర లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తోంది. మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీలకు కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, మీరు నెలసరి సమయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. మీ పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో తగినటువంటి శ్రద్ధ వహించండి. విద్యార్థులకు అనవసరమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు. విద్యా విషయాల్లో బద్ధకాన్ని వదిలినా మీదే పై చేయి అవుతుంది. ఏ విధమైనటువంటి విధానాల్లోనూ కూడా కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి వాటిని అధిగమించేటటువంటి స్థితే కనిపిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు యోగమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి స్థితి అయితే కనిపించడం లేదు. క్రీడారంగం వారికి విజయాలను సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు కలిగేటటువంటి పరిస్థితి, విడిపోయేటటువంటి స్థితి కనిపిస్తోంది. డాక్టర్లకు వైద్య విద్యార్థులకు కొంత పరీక్షా సమయంగానే ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి సరుకులు నిల్వ చేసి మంచి లాభాలను పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి స్వల్పమైనటువంటి నష్టాలు కలిగిన మంచి లాభదాయకమైనటువంటి మాసంగానే ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా భారంగాను సామాన్య స్థితిగాను ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్లేడర్లకు మంచి విజయాలను సాధించేటటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. పోలీసు రంగం వారికి కొద్దిగాపాటి సమస్యలున్న సహనంతో సమయస్ఫూర్తితో మాట యొక్క చాకచక్యంతో పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. మీకు శనివారం నాడు మినుగులను ఆవుకు పెట్టడం వలన దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకొని ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. శుభం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.